అందరికీ హాయ్ అండి. మా జమీ చూసారా ఫోన్ చూస్తున్నాడు. మేము ఇంక అక్కడి నుంచి బయటకు వచ్చాం. బయటకంటే ఆకలి రాజ్యం హోటల్ ఉంది కదండి, అక్కడికి వచ్చాము. అక్కడ కాఫీ తాగుదామని తీరా సరే 2 కప్పులు అయితేనే వస్తుంది, అదే డబ్బులు మళ్ళీని. అదేదో మామూలుగా ప్యాకింగ్ చేయమంటే నలుగురికి వస్తుందండి, అలా వేస్తారు. 4 కప్పులు ఇస్తారండి. అదేదో అదే బాగుంది కదా, అందుకనండి ఇంకా ప్యాకింగ్ చేపిస్తుంది వదిన. కానీ ఇక్కడ కాఫీ మాత్రం చాలా బాగుంటుందండి, మంచి టేస్టీగా. టీ కానీ కాఫీ కానీ, అంటే కాఫీ ఇక్కడనే కాదండి, విజయవాడలో ఎక్కడ చేసిన కాఫీ కానీ టీ కానీ ఎక్కడ పెట్టినా సరే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. అందులో ఏం వేస్తారో తెలియదు, కానీ మనకు ఆ సీక్రెట్ చెప్పరు కదా, కానీ మంచి టేస్టీగా ఉంటుంది. మళ్ళీ నేను ఆ టేస్ట్ చూడలేదండి, కాకినాడలో కూడా చూడలేదు. కానీ నాకు విజయవాడ కాఫీ అంటే చాలా ఇష్టం. ఇంకా చూసారు బెల్ల కవర్లో వేసేసి చకటకటక మనకి తిప్పేస్తున్నారు దారంతో. ఇంకా స్లిప్ మాట అండి, అక్కడ ఏది తీసుకోవాలన్నా స్లిప్ ఉంటుంది. ఇంక మేము అక్కడి నుంచి టీ పట్టు కాదండి కాఫీ తీసుకొని ఇంకా బయలుదేరాం. ఎక్కడికి అనుకుంటున్నారా? లిఫ్ట్, హాస్పిటల్ లోపలికి వచ్చాం. లిఫ్ట్ అండి, లిఫ్ట్లో చూసారా ఎంత జాగా, అసలు ఖాళీ లేదు లిఫ్ట్ కూడాను. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చేసామాట అండి. ఇంకా చూసారా ఎంత నీట్గా ఉందండి రూమ్, మామూలుగా చాలా నీట్గా ఉంటుందండి. ఇంకా అక్కడ అంత నీట్గా ఉంది కాబట్టి అక్కడ కూర్చొని కూడా పేషెంట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా భోజనం చేస్తున్నారు. ఇంకా అక్కడ తినేస్తున్నారు. ఇక నేను అక్కడి నుంచి జమీన్ చూసి ఇంకా మళ్ళీ బయలుదేరాను, కాకినాడ రిటర్న్కి బయలుదేరాను. బస్సులో బయలుదేరానండి. అందులో నాకు బస్సు మామూలుగా అయితే ఇష్టం ఉండదు, కాకపోతే విజయవాడలో చిన్నప్పుడు మామూలుగా అక్కడ ఉన్నన్నాళ్ళు బస్సు కదండి, ఏ స్టాప్ అయినా బస్సు ఎక్కడం అలవాటు. ఆటోలు ఉంటాయి కానీ తక్కువేండి ఆటోలో వెళ్ళడం, ఇలా స్టాప్కి బస్సులు కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇంకా ఎక్కువగాను చాలాలు అయింది సరే ఈసారి బస్సులో వెళ్దామని కావాలని బస్సులో వచ్చాము. ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. ఇంక రైల్వే స్టేషన్ చూసారా, ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఎంత నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంటుంది. ఆటోలు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అదే కాకినాడలో అయితే ఎల్లో కలర్లో ఉంటాయి కదండి ఆటోలు, కానీ చాలా నీట్గా ఉంచుతారండి. ఈవినింగ్ అయిపోయింది లేండి, 6:30కి ట్రైను. ఇంకా సరే మేము ఏం చేసామంటే ఇంకా టైం ఉంది కదా అని లేట్గా వచ్చాము. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా వదిన టికెట్ తీసుకుంటుంది, ప్లాట్ఫామ్ టికెట్ తనకి, మామూలుగా నాకు ఒకటి తీసుకుంటుంది. ఇంకా జనం చూసారా ఎక్కువ, బాగా ఇంత ముందుకి ఇప్పటికి చాలా తేడా వచ్చేస్తుందండి. మా వదిన ఎలా చూస్తుందో. ఇంకా టికెట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వచ్చేసాము. ఇంకా ట్రైను ఇక్కడ లోపలికి వచ్చేసరికి చూసారా, అందులో మేము లేట్ అయిపోయింది లేండి. మేము వెళ్ళేసరికి ఇంకా ట్రైన్ ఉంది, అదండి అక్కడ ఉంది, 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉందంటే మళ్ళీ గబగబా వెళ్తున్నాం, టైం అయిపోయింది కదా. ఇంకా అంగడి చూసారు విజయవాడ జంక్షన్ అని ఉంది. ఇంకా ట్రైన్ వస్తుందండి. ఆ ట్రైన్ నాకు విజిల్ అన్న చాలా ఇష్టమైన, ట్రైన్ వేస్తుంది కదా ఆ విజిల్, అది అక్కడ అనౌన్స్మెంట్ ఉంటుంది చూసారా, ట్రైన్ వచ్చేటప్పుడు చెప్తారు, అదంటే మరీ ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి విని 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 చాలా అది ఇంకా అలా ఉండిపోయింది ఇష్టంగాను. ఆ సౌండ్ అంటేనే భలే, అందుకే నేను ప్రతిసారి నేను వీడియోలో ఎక్కడికి వెళ్ళినా సరే ట్రైన్ ఎక్కితే కంపల్సరీ అదే అనౌన్స్మెంట్ పెడతానండి వీడియోలో కూడాను, ఇష్టం కాబట్టి. ఇంకా ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదండి, అదేంటో కానీ ఆ రోజు మేము లేట్గా రావడం, ట్రైన్ అయితే అసలు ఖాళీ లేదు. అందులో కొన్ని ట్రైన్లు తీసేసాడు కదండి, ఇంకా అందువల్ల ఖాళీ లేదమ్మా. ఇంకా ట్రైన్లోని అదే పక్క సీట్ ఉంటే అడిగితే ఏలూరులో దిగిపోతామన్నారు. సర్లే అని అప్పటి వరకు ఉండే ఏలూరు వచ్చిందో దిగిపోయారు. నాకు కూడా సీట్ దొరికింది లేండి, ప్లేస్ ఉంది కదా, ఇంకో కూర్చున్నాను. ఇంకా ఇలా వీడియో తీస్తున్నామంటే ఈ పక్కన ఆవిడ చూసారా రాజమండ్రిలో దిగుతుంది, అందుకునని ఇంకా ఆవిడ దిగిపోయింది లేండి. మళ్ళీ నేను కిటికీ వారికి వచ్చాను, నాకు కిటికీ వారు అంటే చాలా ఇష్టం కదా, కిటికీ దగ్గర ఇంకా సామర్లకోట వస్తుందిలేండి. ఇంకా కాకినాడ కూడా వచ్చేసింది. ఇంకా కాకినాడలో ఇంకా తను వచ్చి ఉన్నారండి, రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నారు. ఇంకా తను బైక్ తీసుకురావడానికని వెళ్తున్నారు, నేనేమో ఇంకా కిందకు వస్తున్నాను. ఆ వ్యాన్ చూసారా, నేను ఎప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినా రైల్వే వాళ్ళది ఏంటండి, ఎప్పుడు అది అక్కడే ఉంటుంది. ఆ టైంకి మేము ఎప్పుడు విజయవాడ నుంచి వచ్చిన ఆ టైంకి వాళ్ళు కూడా వస్తారేమో, ఇంకా వాళ్ళు కూడా అప్పుడే బయలుదేరుతారు. ఇంకా మేము బయలుదేరిపోయి ఇంటికి వచ్చేసాం కూడాను. మా స్వీటీ చూసారా, దాని కంగారు నన్ను చూడగానే అస్సలు ఎంత ఇదనుకున్నారు, బయటికి వెళ్ళానంటే చాలు ఎక్కడ లేని ప్రేమంతా వచ్చేస్తుంది మా స్వీటీకి. అలాగే మర్చిపోయానండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను. ఇంకా మా స్వీటీ చూడండి, చూపించమని అడుగుతుంది. వేలుకి హాస్పిటల్కి వెళ్తున్నానని చెప్పాను మార్నింగ్, అందుకోసమని అది వేలు చూపించమని అడిగిందన్నమాట అండి. ఇంకా మార్నింగ్ వెళ్ళాను, మళ్ళీ ఈవినింగ్కి నైట్కి ఇంటికి వచ్చేసాను. అందుకే అది పెద్ద ఏడవలేదులేండి, బాగానే ఉంది. ఇంకా అది చూసారా,
మా స్వీటీ అంటే ఏమిటనుకున్నారు, తను వచ్చేసరికి ఇంక వచ్చాక జ్యూస్ చేసారండి, దానిమ్మ జ్యూస్. ఇంక యాపిల్ అవి ఉన్నాయి